హలో గైస్, వెల్కమ్ టు ఆహా అద్భుత. బయట చల్లగా వర్షం పడుతుంటే పక్కనే వేడివేడి పకోడీలు ఉంటే అబ్బా, క్రేజీ కాంబినేషన్ కదా. ఎస్పెషల్లీ ఇదైతే నా ఆల్ టైమ్ ఫేవరెట్ డిష్. ఈ పర్టిక్యులర్ రెసిపీ మా అమ్మమ్మ దగ్గర నుంచి మా అమ్మ నేర్చుకుంటే, మా మమ్మీ దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్ స్టార్ట్ చేసిద్దామా? సో లెట్స్ గెట్ స్టార్టెడ్. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా ఒక 3 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకోండి. తర్వాత ఒక 7 పచ్చిమిర్చి, అలాగే 2 ఇంచుల అల్లం, కొద్దిగా కరివేపాకు. ఆనియన్స్ని ఇలా పొడుగ్గా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఆనియన్స్ మరీ సన్నగా కాకుండా ఇలా వీడియోలో చూపించే విధంగా కట్ చేసుకోండి, ఎందుకంటే అవి ఫ్రై అయిన తర్వాత బాగా చిన్నగా అయిపోతాయి. తర్వాత అల్లం కూడా ఇలా సన్నగా స్లైస్లుగా కట్ చేసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అల్లం ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది, ఎందుకంటే అల్లం డైజెషన్కి బాగా హెల్ప్ అవుతుంది కాబట్టి. ఇలా సన్నగా తరిగి పక్కన ఉంచుకోండి. నేను ఇక్కడ 7 పచ్చిమిర్చి యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర పచ్చిమిర్చి కారంగా ఉంటే కనుక కొంచెం తగ్గించి వేసుకోండి. అలాగే వీటిని కూడా కట్ చేసి పక్కన పెట్టుకోండి. నేను ఇక్కడ పక్కా కొలతలతో మెన్షన్ చేస్తున్నాను. మీరు యాజ్ ఇట్ ఈస్ కనుక ఫాలో అవుతే మీకు ఖచ్చితంగా మంచి టేస్టీయెస్ట్ పకోడీ వస్తుంది. ఇప్పుడు మిక్సింగ్ చూద్దామా? ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు. నేను ఇక్కడ ఎగ్జాక్ట్గా 1 టేబుల్ స్పూన్ మాత్రమే వాడాను. మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. ఇలా ఆనియన్స్లో సాల్ట్ వేసి కలపడం వల్ల ఆనియన్స్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా బయటకు వస్తుంది. అండ్ ఆనియన్స్ కూడా చప్పదనం లేకుండా టేస్ట్ బాగుంటుంది. చూసారు కదా వాటర్ ఎలా వచ్చాయో. ఇప్పుడు అందులో ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు శనగపిండి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలా కలిపిన తర్వాత ఇక్కడున్న కన్సిస్టెన్సీ బట్టి మరొక 2 స్పూన్లు అయితే నేను యాడ్ చేస్తున్నాను. ఇలా శనగపిండి చెక్ చేసుకుంటూ వేయడం వల్ల మంచి కన్సిస్టెన్సీ వస్తుంది మీకు. ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి కలిసేలా ప్రెషర్ అప్లై చేస్తూ బాగా కలపండి. ఇలా ఫస్ట్ ఆనియన్స్లో సాల్ట్ వేసి కలపడం వల్ల మనం ఒక్క డ్రాప్ కూడా వాటర్ వేయాల్సిన అవసరం లేకుండా ఆనియన్స్తో పాటు వచ్చే వాటరే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మిగిలిన ఇంగ్రీడియంట్స్ కరివేపాకు, పచ్చిమిర్చి, అలాగే అల్లం ముక్కలు కూడా యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకోండి. కలిపిన మిశ్రమాన్ని కాసేపు పక్కన పెట్టి ఈలోగా స్టవ్ వెలిగించి బాండ్ని పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మాత్రమే పిండి తీసుకెళ్ళి ఇలా మొత్తం స్ప్రెడ్ చేస్తూ పకోడీలా వేసుకోండి. వేసుకుని మీడియం టు హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసి పక్కన ఉంచుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్ పకోడీ రెడీ. ఇంటికి ఎవరైనా 2-3 చుట్టాలు వచ్చినప్పుడు ఈజీగా చేసి పెట్టేయచ్చు. వితిన్ 5 మినిట్స్లో ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతుంది. చాలా సింపుల్గా ఉంది కదా. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వేడివేడి పకోడీని తీసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకొని టేస్ట్ అయితే చేశాను. టేస్ట్ అయితే నిజంగా చాలా 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 బాగుంది. నిజంగా ఇది అమ్మమ్మల కాలం నాటి రెసిపీ కాబట్టి టేస్ట్ మరింత బాగుంటుందని నా అభిప్రాయం. మీరేమంటారు? కామెంట్ చేయండి. ఈ రెసిపీ నేనైతే మా మమ్మీ దగ్గర తిన్నాను. నేను చేసిన ఈ రెసిపీ మా మమ్మీకి టేస్ట్ చూపిస్తే వాళ్ళ మమ్మీ గుర్తొచ్చిందని చెప్పారు. ఇంతకంటే మంచి కాంప్లిమెంట్ ఏముంటుంది చెప్పండి? మీకు కూడా ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఆహా అద్భుత. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి, ఆహా అద్భుత.